జలజీవన్ మిషన్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గం తన క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షితమైన తగినంత త్రాగునీరు అందచేయటానికి వైకాపా ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 95.53 లక్షల గ్రామీణ కుటుంబాలలో సుమారు 70 లక్షల కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్స్ ఏర్పాటు చేయటం జరిగిందని, జగనన్న ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 5,931 గ్రామాలలో 100% ఇంటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయటం జరిగిందని రెడ్డి శాంతి గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి గృహానికి స్వచ్ఛమైన సురక్షిత త్రాగునీరు అందజేయటానికి సుమారు 360 పనులకు మొత్తంగా 62 కోట్లు జగనన్న ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేశామని రెడ్డి శాంతి తెలిపారు. కొత్తూరు మేజర్ పంచాయతీలో 2,200 కుళాయి కనెక్షన్లు, పాతపట్నం మేజర్ పంచాయతీలో 1,600 కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయటం జరిగిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇచ్చే లక్ష్యం నేపథ్యంలో త్వరితగతిన జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారని ఆమె అన్నారు.